టైమింగ్ ఉంది 4:30 to 8. మస్తు టైం ఉంది బా. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పోతున్నాం. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి షాద్నగర్ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్ లోపలికి ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ టైం పోతున్నా నేను. ఎన్నోసార్లు అనుకున్నా కానీ వీలు కాలే. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. లెట్స్ గో. సమ్మర్ దింపాలి మళ్ళా. ఏం చెప్పవా గైస్, వచ్చేసాం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. వావ్ సూపర్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి కేంద్రం రామానుజాచారి గారిది. హాయ్ గాయ్స్, నమస్తే అందరికీ. నేను మీ చందు. ఈరోజు నేను ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మన షాద్నగర్ దగ్గర శంషాబాద్ దగ్గర ఉంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయిన రామానుజాచారి గారి స్టాచ్యూ దగ్గరికి వచ్చిన. చూడండి నా వెనకాల. వావ్, చూడండి వెనకాల ఉంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది పెట్టి చాలా రోజులు అవుతుంది. నేను ఇక్కడికి చాలా రోజుల నుంచి వద్దాం అనుకున్నా. ఈరోజు కుదిరింది. సో ఇక్కడ ఉన్న ప్లేస్ అనేది ఎక్సలెంట్. అసలు చూడండి ఎంత ఎక్సలెంట్ అంటే సూపర్గా ఉంది. ప్లేస్ అయినా ఇక్కడ కూర్చోనికి అయినా ఈవినింగ్ టైంలో వస్తే ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎవర్ టు విజిట్ విత్ ద ఫ్యామిలీ. అండ్ ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో గాయస్, ఇది మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి. సో గాయస్, ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఇక్కడ నిజంగా గాయస్ ఎంత ప్రశాంతంగా ఉందంటే దునియాలో లేని ప్రశాంతత అంతా ఇక్కడే ఉంది. నిజంగా అసలు నేను చాలా టెంపుల్లోకి వెళ్ళినా కానీ ఈ అట్మాస్ఫియర్ చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైనా వీలు చూసుకోండి. హైదరాబాద్ ఉండడం మాత్రం పెద్ద దూరం కాదు, ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఇంత మంచి క్షేత్రం ఉంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, రండి ఇక్కడికి. చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. ఆ విగ్రహాన్ని చూస్తూ ఇట్లా అసలు ఈ బండలు చూడండి. అసలు చాలామంది కూర్చున్నారు ఇక్కడ చాలామంది ఇట్లా కూర్చున్నారు. అసలు ఇట్లా కూర్చొని ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. ఇంకా నైట్ అయితే లైటింగ్ కూడా బాగుంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. సో ఇది గాయస్, నేను సమతామూర్తికి దర్శనం చేసుకున్నా.
సో మీరు కూడా హోప్ఫుల్లీ ఎప్పుడో ఒకసారి రండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.